నమస్తే, వెల్కమ్ టు True9 న్యూస్. బద్వేల్ తాలూకా మాదిగ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షులు ఎర్రబెల్లి ఓబయ్య ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో దండోరా జెండాను ఎగరవేసి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని శ్రీ మందకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు ఎర్రబెల్లి ఓబయ్య మాట్లాడుతూ మాదిగ ఉద్యమం స్థాపించి నేటికి 31 సంవత్సరం పూర్తి అయిందని, అలుపెరుగని పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించిన గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేసి ఆయన పటానికి సేకం చేయడం జరిగింది. తదనంతరం ఎంఆర్పీస్ గురించి పలువురు వక్తలు మాట్లాడుతూ ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగలకు వర్గీకరణ చేయడం అనేది గొప్ప విషయమని, వర్గీకరణ ద్వారా ఎస్సీలోని 59 కులాలకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అంతా మామూలుగా మనం కానీ గమనించినట్లయితే ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేటువంటిది అంత మొదట్లో కొంచెం ఉద్యమం అనేటువంటి ఉధృత రూపం దాల్చలేదు. ఎప్పుడైతే ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేటువంటిది పల్లెల్లో గ్రామాన ఎప్పుడైతే దండోరా ఒక రూపంలో ఉద్యమం అనేటువంటిది ఉగ్ర రూపం దాల్చిందో అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఈ యొక్క అట్టడుపడినటువంటి వర్గం ఏదైతే ఉందో ఎస్సీ సామాజిక వర్గంలో ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని తీసుకొని రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే 2000లో మనం రిజర్వేషన్లు అనేటువంటివి సాధించుకొని కొంత ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రిజర్వేషన్లు 2000లో 4 సంవత్సరాల వరకు మనకు రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి అనుభవించడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు కొట్టడం కారణంగా మళ్ళీ 2025లో మనము ఈ రిజర్వేషన్ ఫలాలను మళ్ళీ కూడా 20 సంవత్సరాల ఉద్యమం తర్వాత తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఈ రోజు ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు ఏదో ఒక రోజు ఉద్యమం చేస్తే వచ్చినటువంటి కాదు. మరి కృష్ణన్న గారు 30 సంవత్సరాల పాటు అలిపెరుగని పోరాట ఫలితంగా సాధించుకున్నటువంటి ఉద్యమాలు. మరి దీంట్లో ఎన్నో అవమానాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో లాఠీ చార్జీలు, ఎన్నో ఇప్పుడు కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇంకా 26 మందిని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది చాలా మంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మనం సంపాదించుకున్నటువంటి రిజర్వేషన్ ఫలాలను మన జాతిలో ఇంకా ఉద్యోగ రంగాల్లో మంచిగా రాణించి మరి ముందుకు నడిపించాలని అన్నగారు ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క 31వ ఆర్బీఐ దినోత్సవం కాకుండా 60 సంవత్సరాల యొక్క పుట్టినరోజు సందర్భంగా మళ్లీ దీన్ని ఎంఎస్పీ రూపంలో ఒక ముందుకు తీసుకొని పోవడం, రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా కొంత ఎదిగేదానికి ఎస్సీలకు కొంచెం మనకు తోడ్పాటును అందిస్తూ ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈరోజు ఈ బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్లో ఉన్నటువంటి ఈ ప్రజానికం అంతా కూడా వచ్చి కృష్ణన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నా ప్రసంగాన్ని దినోత్సవం రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ఎస్సీలలోని ఒక కులమే గొప్పగా అనుభవిస్తూ ఉంటే ఆ ఎస్సీలలో ఉన్న మాదిగలకు కూడా సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రకాశం జిల్లా ఈదుమూడు అనే గ్రామంలో 1994 జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భవించడం జరిగింది. ఎంఆర్పీఎస్ తన యొక్క ప్రధాన లక్షణమైనటువంటి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తూనే సమాజంలోని అన్ని కులాలకు అన్ని మతాలను కలుపుకొని పోవడం జరిగింది. ముఖ్యంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావం వలన సమాజంలోనే ఇతర కులాలు కూడా వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి అవకాశం కలిపింది. అనేక కుల సంఘాలు ఏర్పడినాయి. ఎంఆర్పీఎస్ తన పోరాటం చేస్తూనే దామాస ప్రకారం ఎస్సీలకు వర్గీకరణ జరగాలని కోరుకుంటూనే, రిజర్వేషన్ ఫలాలు అందుకోవాలని కోరుకుంటూనే వికలాంగులకు పెన్షన్ పొందడానికి కోసము అవిరాళమైన కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమము, ఆరోగ్యశ్రీ పథకము రావడానికి కూడా ఎంఆర్పీఎస్ కారణమైంది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఎస్సీ ఎస్టీలలో ఉండే పదోన్నతుల రిజర్వేషన్ల కోసం కృషి చేయడం జరిగింది. ఒకవైపు ఎంఆర్పీఎస్ తన లక్ష్యం కోసం కృషి చేస్తూనే సమాజానికి అవసరమైనటువంటి అనేక కార్యక్రమాలు తీసుకుని దాని పోరాట రూపంగా మలిచి ప్రభుత్వం నుంచి సానుకూల ఫలితాలు సాధించి సమాజానికి కూడా మేలు చేయడం జరిగింది. మేము సమాజానికి ఎంత మేలు చేసినామో సమాజంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, అదేవిధంగా ప్రజా
ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ కులాలకు ఒక పండుగ రోజు. ఎందుకంటే గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ గారి నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏబిసిడి వర్గీకరణకు జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఎస్సీలు కూడా మేము కూడా సమాజంలో ఒక వర్గమే, మేము కూడా సమాజంలో మానవులు అని చెప్పేసి ఉద్దేశంతో మాదిగ అనేది నామకరణం చేసిన మందకృష్ణ గారికి ఈ రోజు ఆయన జన్మదిన సందర్భంగా బద్వేలు పట్టణంలో ఆయనకు ఘనంగా మేము గౌరవ సూచనగా మేము ఆయన తెలుపుతున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈ మాదిగ కులాల్లోని మాదిగలు, ఎస్సీ కులాల్లోని మాదిగలు అనేక విధాలుగా ఎదుర్కొంటున్నారు, అనేక రంగాలు ఎదుర్కొంటున్నారు. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరికీ సోదరులు, మాల సోదరులు సమానంగా ఎస్సీ వర్గీకరణ అన్ని కులాలు, అన్ని ఉద్యోగాలు, అన్ని రాయితీలలో రిజర్వేషన్లు సామాజికంగా అన్ని కూడా పొందేది వీలుంటుంది. కాబట్టి దయచేసి అందరూ ఈ కార్యక్రమం ఇచ్చినట్టు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. మందకృష్ణ గారి నాయకత్వంలో బలోపేతం చేసి ఈ రోజు మాదిగ సామాజిక వర్గానికి మొత్తం భారతదేశంలో అంబేద్కర్లో అదేవిధంగా మాదిగ సోదరులకు కూడా మందకృష్ణ మాదిగ ఆయన పటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకుని ఆయన పూజించాలని చెప్పేసి మనందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం మరియు పద్మశ్రీ మందా కృష్ణన్న గారి 60వ జన్మదిన కార్యక్రమానికి వచ్చినటువంటి దళిత నాయకులకు, ముస్లిం మైనార్టీ నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ కూడా మరి జై భీములు. మరి ఈరోజు ఈ యొక్క మాదిగ దండోరా వల్ల సమాజంలో ఉండేటటువంటి అన్ని వర్గాలలో ఉద్యమ స్ఫూర్తి కలిగింది. మాకు బీసీలకు మరి మందా కృష్ణన్న యొక్క ఉద్యమం స్ఫూర్తి అని చెప్తున్నా. ఎందుకంటే బీసీలలో కూడా వర్గీకరణ జరగాలని మేము కూడా పోరాటం చేయాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే స్థానిక సంస్థల రిజర్వేషన్లు వర్గీకరణ లేక మరి అట్టడుగున ఉన్నటువంటి బీసీలు వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో తరాలుగా ఈ సమాజానికి సేవ చేసినటువంటి జాతి ఎవరైనా ఉన్నారంటే మాదిగ జాతి. ఈ పాదాలకు నమస్కారం పెట్టే, పాదాలను కాపాడినటువంటి జాతి ఎవరైనా ఉన్నారంటే మాదిగ జాతి. మరి అన్నం తినడానికి, రైతులు పండించడానికి ముఖ్య కారకులు ఎవరైనా ఉన్నారంటే మాదిగ జాతి. మరి పొలంలో పని చేసేటటువంటి వాళ్ళు మాదిగ జాతి. వాళ్ళు నాటు గాని, కలుపు గాని, కోత గాని మరి ఆ పంటను ఊడ్చే, ఇంటికి చేర్చే, రైతులకు ఇంట్లోకి చేర్చేటటువంటి కార్యక్రమాలు చేసేటటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఈరోజు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం చేస్తూ ఇదే రోజు ఇదే కార్యక్రమం ఇంకొకటి బద్వేల్లో మన నియోజకవర్గంలో ఎంఆర్పీఎస్ తరఫున ఒక క్యాండిడేట్ నిలబెడితే వాళ్ళందరికీ మా మైనార్టీ తరఫున సంపూర్ణ మద్దతు తెలిపి మనం కూడా బద్వేల్లో ఒక ముందడుగు వేసినట్టు ఇప్పుడు జన్మదిన శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవం ఎట్లా తెలుసుకుంటున్నామో ఇక్కడ మన క్యాండిడేట్ ఎమ్మెల్యేగా విజయోత్సవం చేసుకుని 3వ కార్యక్రమంగా చేసడానికి మా వంతు బద్వేల్లో ముస్లిం మైనార్టీ తరఫున ఆవాజ్ కమిటీ తరఫున ఇటువంటి కార్యక్రమము ఇప్పించినా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.